హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాను టమోటా కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. ఇది రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. 4 టేబుల్ స్పూన్లు శనగిత్తనాలు వేయించుకొని ఒక తెల్లవాయి తీసుకొని అలా మిక్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గెరిట ఆయిల్, కొన్ని ఆవాలు, 4 ఆనియన్స్ అండి పెద్దవి, అలాగా కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు అండి, అలాగా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడే వేయాలి పసుపు కూడా, పసుపు వాసన రాదు. అలాగ వేయించుకోవాలండి బాగా బ్రౌన్ కలర్. అంటే అంత బ్రౌన్ అవసరం లేదండి, నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము 8 టమోటాలు తీసుకుంటున్నామండి పెద్దవి. 8 టమోటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మనం వాటర్లో అయితే ఉడికియటం లేదు చూడండి. ఈ కూర ఆల్రెడీ టమోటోలోనే వాటర్ ఉంటాయి, టమోటో వాటర్తోనే ఉడుకుతాయండి. లాస్ట్ వరకు నేను ఒక చుక్క వాటర్ కూడా వేయను. ఇప్పుడు మనం దాంట్లోకి సరిపడా సాల్ట్ తీసుకుందామండి. మీకు నేనైతే 1 స్పూన్ తీసుకున్నాను, మీకు సరిపడా సాల్ట్ తీసుకోండి. అలాగే ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మగ్గనిద్దాము. అలాగయ్యాయండి, తీసేసి చూపిస్తున్నాను చూడండి. ఇంకా చెమ్మ ఉంది. ఇప్పుడు ఇంకా ఒక 10 మినిట్స్ ఉడికిద్దాము. ఉడికిన తర్వాత గుప్పెడు కొత్తిమీర వేయండి. వేసి మూత పెట్టి ఉడికించండి ఒక 3 నిమిషాలు. ఉడికించిన తర్వాత అలాగా నేను చూపిస్తున్నాను కదా, అంతా కలిపేసేసి ఇప్పుడు మనము కారం పొడి వేద్దామండి. దాంట్లోకి ఒక 3 నిమిషాలు ఉడికివ్వాలి. కొత్తిమీర బాగుంటుందండి, కొత్తిమీర వేయండి, స్కిప్ చేయొద్దండి. అలాగే ఇప్పుడు నేను 2.5 టేబుల్ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. ఆ కారం పొడి దానికి ఆ క్వాంటిటీకి కరెక్ట్ సరిపోతుందండి. మీరు కారం అవుతుంది అనుకుంటున్నారు కదా, ఏం కారం కాదండి, వేయండి. అలాగా వేసుకొని ఒక 2 నిమిషాలు అలాగా వేగించిన తర్వాత మనం శనగిత్తనాలు తెల్లవాయి ఆల్రెడీ మనం రుబ్బి పెట్టుకున్నాం కదా, ఆ పొడి మొత్తం వేసేద్దాం. ఇప్పుడు వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అండి సిమ్లోనే పెట్టాలి, లేదంటే మాడిపోతుందండి టమాటా కర్రీ. బాగా ఉడికించండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేసి ఉడికించండి. అలాగ నేను చూపిస్తున్నాను చూడండి, ఉడికించాను. ఇది చూపిస్తున్నాను. ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను పూరి అలాగే చపాతీ వీడియో లింక్ పెడతాను. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.